రాష్ట్రంలో రోజురోజుకి జ్వర పీడితులు పెరిగిపోతా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. జ్వరం వచ్చి 4-5 రోజుల తర్వాత తగ్గినా కూడా దాదాపుగా 2 నెలల పాటు ఆ నొప్పులు తగ్గట్లేదు. ముఖ్యంగా చికెన్ గున్యాకు సంబంధించి ఒకసారి వచ్చిందంటే దాదాపు 2-3 నెలలు బెడ్ మీదే ఉండాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్లో ఈ కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. అలాగే కొన్ని జిల్లాల్లో కేసులు డబుల్ డిజిట్లో నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడేందుకు నీలఫర్ సూపరింటెండెంట్ రవి గారు ఉన్నారు. ఆయన మనకు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ మధ్యకాలంలో కేసుల సంఖ్య బాగా పెరుగుతూ ఉంది. ప్రైవేట్ హాస్పిటల్ కాదు, ప్రభుత్వ ఆసుపత్రి కాదు, పూర్తిగా కూడా ఓపీ సంఖ్య డబుల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఎలా చూడొచ్చు దీన్ని ఈ సీజన్ని? మోస్ట్ ఆఫ్ ద ఫీవర్స్ ఏంటంటే సెల్ఫ్ లిమిటింగ్ ఉంటుంది. ఎందుకు సెల్ఫ్ లిమిటింగ్ ఉంటుంది అంటే వైరస్ వల్ల వచ్చి ఫీవర్స్. బట్ దెర్ ఆర్ సమ్ వైరస్, దే ఆర్ స్లో గ్రోయింగ్ వైరస్. ఇప్పుడు చికెన్ గున్యా లేకపోతే డెంగ్యూ ఈజ్ ఎ డేంజరస్ వైరస్, మస్కిటో ద్వారా వచ్చినా కూడా. సో ఆ పీరియడ్లో మాత్రం దే షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఎందుకోసం అంటే ఒక్కొక్కసారి షాక్లోకి వెళ్ళి పేషెంట్ కొలాప్స్ అయ్యే పరిస్థితి ఉంటుంది డెంగ్యూలో. అందుకోసం బెడ్ రెస్ట్ ఈజ్ అ మ్యాండేటరీ. డెంగ్యూ అని సస్పెక్ట్ చేయగానే ఆడుకోవడానికి పిల్లల్ని పంపించటము, లేకపోతే చిన్న ఫీవరే కదా అని వదిలేయటం చేయకూడదు. దే హ్యావ్ టు బీ ఇన్ ద బెడ్ రెస్ట్. అవసరమైతే హాస్పిటల్కి అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకోసం షాక్లోకి పోయిన తర్వాత రివైవ్ చేయడం కష్టం. సెకండ్ థింగ్, చికెన్ గున్యా, దిస్ ఈజ్ ఎ వైరస్సే, బట్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్, ఇమ్యునో మాడ్యులేషన్, ఈ రోగ నిరోధక శక్తితోటి అది కొద్దిగా ఇంటర్ఫేర్ అయిపోతుంది. ఇంటర్ఫేర్ అయిపోయి డిపెండ్స్ ఆన్ ద కరెక్ట్ రీజన్ మనం చెప్పలేకపోతున్నాము. ఒక్కొక్క ఇండివిజువల్కి 1 వీక్, ఒక్కొక్క ఇండివిజువల్కి 2 months 6 months కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో దాన్ని మీరందరూ వాడుకోగలిగే మంది అయితే పారాసిటమాల్, అది కరెక్ట్ డోసులో కరెక్ట్ తీసుకుంటే జస్ట్ కొంత టెంపరీగా నొప్పులు తగ్గుతాయి. అందులో కొంచెం ఈ ఇమ్యునో మాడ్యులేషన్ కూడా ఉన్నది. బియాండ్ దట్ ఒకవేళ మీకు నొప్పులు అనిపిస్తే యూ కన్సల్ట్ ఏ డాక్టర్. ఒక షార్ట్ కోర్స్ థెరపీ ఎదర్ 1 week ఆర్ 1 month, డిపెండ్స్ ఆన్ యువర్ సిమ్టమ్స్. మీకున్న దాన్ని బట్టి లక్షణాలు బట్టి వాళ్ళు ఒక వారం రోజులు గిని ఒక 1 month గిని ఇస్తారు. దాంతో 90% రిలాక్స్ అవుతాయి. ముఖ్యంగా ఏజ్తో సంబంధం లేకుండా ఇంతకుముందు చికెన్ గున్యా వస్తే పెద్దవాళ్ళలో ఎక్కువ ఇంపాక్ట్ ఉండేది. చిన్నవాళ్ళలో 30 బిలో ఉన్న వాళ్ళకి అసలు నొప్పులు అనేది తెలిసేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం దాదాపుగా 15 సంవత్సరాల అబౌవ్ నుంచి కూడా ఆ పెయిన్స్ తట్టుకోలేకపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఎలా చూడొచ్చు? ఎందుకంటే ముఖ్యంగా జాయింట్ నీస్ కానీ జాయింట్స్లో కానీ ఎక్కువ పెయిన్స్ వస్తున్నాయని చెప్తున్నారు. స్మాల్ జాయింట్స్ అన్ని ఇన్వాల్వ్ అవుతున్నాయి. అదే వస్తున్నది. లెస్ దెన్ 10 years కూడా మా దగ్గర చాలా కేసులు రికార్డ్ అయినాయి. బట్ ఐ డోంట్ నో వాళ్ళ పౌష్టికాహారం, మరి వాళ్ళ ఇమ్యూనిటీ ప్రాబ్లం ఉన్నదో లేకపోతే రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందో అర్థం కావట్లేదు. బట్ చాలామంది ఎనీమిక్ ఉన్న చిల్డ్రన్లో అయితే మాత్రం ఇది ఎక్కువ రోజులు ఉన్నది. సో ఒకటి అంటే యూజువల్లీ మనకు బెస్ట్ సోర్స్ ఏంటంటే బ్లడ్ బాగుంది అంటే అతనికి అన్ని రోగ నిరోధక శక్తి కూడా బాగున్నట్లు లెక్క. సో పౌష్టిక ఆహారం ఉండి రెగ్యులర్గా 6 monthsకి బ్లడ్ చెక్ చేయించుకుంటా ఉంటే బహుశా మనం కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చేమో అని అనుకుంటున్నాను నేను. సో ఇదే పరిస్థితి మొత్తంగా అయితే రాష్ట్రంలో అయితే కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. చికెన్ గున్యాకు సంబంధించిన కేసులు కావచ్చు, మలేరియా, డెంగ్యూ కేసులు కూడా ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం సీరియస్గా ఆలోచించేసి ముఖ్యంగా దోమలకు సంబంధించినటువంటి విషయాల్లో కట్టుబాటు చేయకపోతే ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో ఈ కేసులు పెరుగుతున్నాయి కాబట్టి అప్రమత్తం అవ్వాల్సిన పరిస్థితి కూడా ప్రజలకు ఉంటుంది. ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకొని కొంత మెడికేషన్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకొని ఎప్పటికప్పుడు డాక్టర్ సలహాలతోటి తీసుకుంటే ఈ నొప్పులు కావచ్చు, ఈ సంఖ్యలు కావచ్చు తగ్గించే పరిస్థితి ఉంటుందని చెప్పేసి డాక్టర్ రవి గారు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మినిస్టర్ తేజతో ప్రవీణ్, ఏబీ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.